హిందూపురం పురపాలక సంఘం కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ మరియు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె 7వ రోజున హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సమ్మె శిబిరానికి వచ్చి వారి మద్దతు తెలిపారు. ఇక హిందూపురం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ కార్మికులకు వేతనాలు పెంచాలని, ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని, పట్టణ అభివృద్ధికి ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా నిలిచే కార్మికులకు అన్యాయం చేయకుండా వారికి సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కార్మికులు కోరుకున్నట్టు 26,000 రూపాయల జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని తెలపడం జరిగింది. ఇక దీక్షా శిబిరంలో ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు, శానిటేషన్ సెక్షన్ కార్మికులు గౌరవ్ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఇలా రోడ్ చేయడం అయినా ప్రభుత్వం తిరిగి చర్చ మీరు 4 రోజులైంది అయినా వాళ్ళు స్పందించకపోవడానికి చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ మీరంతా కూడా ఎవరు వాటర్ డిపార్ట్మెంట్ అండ్ ఇంజనీర్స్ మరి మనం ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి ముందుగా అసలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. మన ఊరు, మన పట్టణం, అలాగే మన పరిసరాలు కూడా, అలాగే మన ఆరోగ్యం ఇవన్నీ కూడా బాగుండాలని ముందు దానికి ఎక్కువ ప్రాధాన్యత